ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచపంచాశః సర్గః. వదనం పద్మసంకాశం విమలం చారుదర్శనం శోకార్తంతు వరారోహే నభ్రాజతి వరాననే. పంచవటి నుండి సీతాదేవిని అపహరించి తీసుకుని వచ్చి తన మందిరంలో అంతఃపురంలో ఉంచినటువంటి రావణాసురుడు తన లంకానగరంలో ఉన్నటువంటి సంపదలను విశేషములను తన బలమును అన్నింటినీ కూడా ప్రదర్శిస్తూ తాను అనేకమైనటువంటి విశేషములతో కూడిన ఈ లంకానగరాన్ని పరిపాలించేవాడిని అని, అంతేకాదు సమస్తమైనటువంటి దేవతాగణములలోనూ అలాగే దేవదానవ యక్ష కిన్నెర కింపురుష ఈ విధంగా సమస్త దేవతాగణములలోనూ రాక్షసగణములలోనూ కూడా అనేక మంది స్త్రీలను చెరబట్టి తీసుకువచ్చిన వారందరికంటే కూడా నీవే గొప్పదానివి, నీవు నాకు పట్టమహిషివై వారందరినీ కూడా పరిపాలించు అని చెప్పి సీతాదేవిని పరిపరి విధాలుగా ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ సీత, ఈ లంకానగరంలో ఉన్నటువంటి అనేకమైన విశేషములన్నింటినీ కూడా మాలలు, ఆభరణములు, మేడలు, మిద్దెలు ఇవన్నిటినీ కూడా వీటిని చక్కగా నీవు అనుభవించవచ్చును. నాతో నువ్వు పట్టమహిషిగా మహారాజ్ఞిగా అందరినీ కలిసి అందరినీ పరిపాలించవచ్చును, నేను కూడా నీకు దాసుడిని అవుతాను అని చెప్పి అంటున్నాడు. వదనం పద్మసంకాశం అని అంటూ వరారోహే, అందమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఓ సీత, వరాననే శ్రేష్టమైనటువంటి ముఖము కలిగినటువంటిది అంటే అంగసౌష్ఠవము, ముఖంలో వర్చస్సు ఇవన్నీ కూడా కలిగినటువంటి ఓ సీత, పద్మసంకాశం విమలం చారుదర్శనం వదనం శోకార్తం నభ్రాజతి. చంద్రుని వంటి ముఖము, ఆహ్లాదాన్ని కలిగించేటటువంటిది, అందమైనటువంటిది, లావణ్యంతో ఉన్నటువంటిది, చూచేటటువంటి వారిని ఆకర్షించేదైన నీ సుందరమైనటువంటి వదనము, నీ ముఖము ఇలా శోకించడానికి తగనటువంటిది. నీ ముఖం ఎల్లప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఆనందంగా ఉంటేనే అది విరాజిల్లుతుంది, కానీ ఇలా బాధపడటానికి శోకించడానికి ఏమాత్రము తగదు అని చెప్పి సీతాదేవిని అంటే సీతాదేవి యొక్క శోకాన్ని తగ్గించడానికి ఆమెను పొగుడుతూ ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏవం వదతి తస్మిన్ సా వస్త్రాంతే నవరాంగన పిధాయేందు నిభం సీత ముఖమశ్రూణ్య వర్తయతు. నీ విధంగా శోకించకూడదు, నీ ముఖంలో ఎప్పుడూ ఆనందమే ఉండాలి అని రావణాసురుడిలాగా సీతాదేవితో మాట్లాడుతూ ఉంటే వెంటనే సీతాదేవి తన కొంగుతోటి ఆ వస్త్రము యొక్క చివరి భాగంతో ముఖాన్ని కప్పుకున్నదనమాట. రావణాసురుడు ముఖాన్ని చూస్తున్నాడు కావున ఆ ముఖాన్ని రావణాసురుడు చూడకూడదు అనే ఉద్దేశంతో సీతాదేవి ఆ కొంగుతోటి ముఖాన్ని కప్పుకుని చంద్రుని వంటి ప్రకాశం కలిగినటువంటి ఆ సుందరమైనటువంటి వదనాన్ని వస్త్రాంతేన పిధాయ, ఆ వస్త్రము యొక్క చివరి భాగంతో ఆ కొంగుతోటి ముఖానికి అడ్డు పెట్టుకుని అశ్రుని అవర్తయతు, కన్నీరు కారుస్తూ
కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నది సీతాదేవి. ఆమె విలపిస్తున్నా సరే రావణాసురుడికి అదేమీ పట్టడం లేదు. తన కోరికను అంగీకరించమని మాత్రమే ప్రార్థిస్తున్నాడు. అలా అంగీకరించడానికి ఆ శోకాన్ని విడిచిపెట్టమని చెప్పి అంటున్నాడు. అంతేగాని ఆమె యొక్క ఇచ్ఛానుసారము, ఆమె మనసులో ఉన్నటువంటి ఇష్టం ప్రకారము రాముడికి అప్పచెబుదామనే ఆలోచన మాత్రం రావణాసురుడికి ఏమాత్రము రావటం లేదు. ధ్యాయంతీం తామివాస్వస్తాం దీనాం చింతాహత ప్రభాం ఉవాచ వచనం పాపః రావణో రాక్షసేశ్వరః. పాపాత్ముడైనటువంటి ఆ రావణాసురుడు, రాక్షసులకు రాజు అయినటువంటి అతడు ధ్యాయంతీం అస్వస్థామివ స్థితాం, రాముడి గురించే ఆలోచిస్తూ ఉన్నటువంటిది. రాముడిని ఎప్పుడు చేర్చుకుంటాను, రాముడు ఎప్పుడు వచ్చి రావణాసురుడిని దండిస్తాడు అని చెప్పి రాముడి గురించే ఆలోచిస్తూ ఉన్నటువంటిది. అస్వస్థాం, రాముడి నుండి దూరం అవటం వలన ఇలా బాధపడుతూ ఉన్నటువంటిది అయినా, అంతేకాదు స్థితాం దీనాం చింతాహత ప్రభాం, దీనమైనటువంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉండి రాముడి గురించే చింతిస్తూ ఉన్నటువంటిది అయినా, ఆ విధంగా చింతిస్తూ ఉండడం ద్వారా, బాధపడుతూ శోకిస్తూ ఉండడం ద్వారా ముఖంలో వర్చస్సు కాస్త తగ్గిందిట. అంటే ప్రకాశవంతంగా దేదీప్యమానంగా ప్రకాశించవలసినటువంటి ఆమె ముఖము దీనవదనంతో ఇలాగా దిగులుగా ఉండేటప్పటికే చూచి తాం వచనం ఉవాచ, సీతాదేవితోటి రావణాసురుడు ఇంకా అంటూ ఉన్నాడు. అంటే సీతాదేవి తాను వివాహిత అయినటువంటి స్త్రీ కావున తన భర్తయే తనకు దైవము సర్వస్వము అని భావిస్తూ ఉన్నది. కావున పరపురుషుణ్ణి అంగీకరించడం శాస్త్రసమ్మతం కాదు, ధర్మబద్ధం కాదు, అది న్యాయము కాదు అని చెప్పి సీతాదేవికి తెలుసు. అన్నింటినీ మించి సీతాదేవికి రాముడి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానములు, ఆ అనన్యమైనటువంటి మనసు పరపురుషుడి గురించి ఆలోచించే స్థితి కూడా ఉండదు, ఆలోచించేటటువంటి అవకాశం కూడా లేదు. మరి అందుకని ఇక్కడ రావణాసురుడు ఏమంటున్నాడు, నీవు వివాహితవు కావున భర్తను ఉండగా మరొకరిని చేసుకోవటం అనేది తప్పు అని భావిస్తున్నావు కదా సీత, కానీ అలా నీవు ఆలోచించవలసినటువంటి అవసరము లేదు అని అంటూ పరస్త్రీలు ఏ సందర్భములలో వేరే వారిని వివాహం ఆడవచ్చు అని చెప్పారనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే ధర్మశాస్త్రములలో చెప్పినటువంటి విషయములను పరిపూర్ణంగా పరినిష్ఠితంగా తెలుసుకుంటే ఇబ్బంది లేదు, కానీ వాటిల్లో మనకు అనుకూలమైనటువంటిది, మన ఇచ్ఛానుగుణంగా ఉండేది ఏదైతే ఉంటుందో, అంటే సముదాయంలో ఒక చిన్న విషయాన్ని పట్టుకుని ఇక దాన్నే ప్రమాణంగా చూపిస్తూ ఇలా చేయొచ్చు కదా అని అంటే అది ధర్మసమ్మతం అవదు. ధర్మాన్ని పాటించదలుచుకుంటే పూర్తిగా అందులో చెప్పినటువంటి నియమములన్నింటినీ పాటించాలి, కానీ ఏదో చెప్పినటువంటి చిన్న వెసులుబాటు కోసం చెప్పినటువంటి మాటను మాత్రమే పట్టుకుని అదిగో అక్కడ అలా చెప్పారు కాబట్టి మేము ఈ నియమాన్ని పాటించడం లేదు అని అంటే అది తప్పించుకునే తరం అవుతుంది. అంటే లొసుగులు వెతికి అందులో ఉన్నటువంటి సౌకర్యాన్ని పొందడానికి ప్రయత్నించడం అవుతుంది తప్ప ధర్మాన్ని పాటించడం అవదు. మరి ఇక్కడ రావణాసురుడు ధర్మంలో చెప్పినటువంటి మాటను సీతాదేవితో చెబుతూ నీవు రాముడిని విడిచి రావణాసురుడు అనేటువంటి నన్ను వివాహమాడటం కూడా ధర్మసమ్మతమే అన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏమని, అలం వ్రీడేన వైదేహి ధర్మలోపకృతేన చ ఆర్షోయం దైవనిష్యందః యస్త్వామభిగమిష్యతి. వైదేహి విదేహ రాజకుమార్తె అయినటువంటి, విదేహ వంశమున జన్మించినటువంటిది ఆయనమైన జనక మహారాజు పెంపకంలో పెరిగినటువంటి ఓ సీత, అంటే ఈ ధర్మములన్నీ కూడా నీకు తెలిసే ఉంటాయి, మీ తండ్రి గారు పెద్ద ధర్మాత్ముడు కదా అని గుర్తు చేస్తూ ధర్మలోపకృతేన వ్రీడేన అలం, నీవు రాముడిని విడిచిపెట్టేసి నన్ను గనక అంగీకరించినట్లయితే ధర్మలోపం జరుగుతుందని చెప్పి సిగ్గుపడుతున్నావా? అబ్బెబ్బే, ధర్మలోపమేమీ కాదు. యహ దైవనిష్యందః, దైవము చేత ఏర్పాటు చేయబడినటువంటి బంధం ఏదైతే ఉన్నదో అది మధ్యలో ఎన్ని విఘ్నములు వచ్చినప్పటికీ కూడా చివరికి ఆ బంధమే నిలబడుతుంది అని అంటున్నాడు. ఇక్కడ రావణాసుడు చెప్పిన మాట ఒకటి మాత్రం సత్యం,
దైవము చేత ఏదైతే నిర్ణయించబడుతుందో ఆ బంధం తప్పనిసరిగా నిలబడుతుంది అని చెప్పి. అయితే ఇక్కడ రావణాసుడి ఉద్దేశం ఏమిటంటే, నువ్వు ముందు రాముణ్ణి చేసుకున్నప్పటికీ కూడా దైవ నిశ్చితమైనటువంటి బంధం మనిద్దరిది, కావున నీవు నన్ను స్వీకరించినా సరే దోషమేమీ లేదని చెప్పటం అతని యొక్క ఉద్దేశ్యం. కానీ దైవ నిర్ణయమైనటువంటి బంధము సీతారాముల బంధం కదా, అది గ్రహించలేక ఈ విధంగా అంటున్నాడు. దైవనిష్యందః, దైవము చేత నిర్ణయించబడినటువంటిదైనా చేయబడినటువంటి సంబంధం ఏదైతే ఉందో, త్వాం అభిగమిష్యతి, నువ్వు ఈ విధంగా నన్ను ఏదైతే పొందాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే, రాముడిని విడిచిపెట్టేసి రావణాసురుణ్ణి పొందటము, రావణాసురుణ్ణి అంగీకరించడం అనే విషయం ఏదైతే ఉన్నదో, ఇది అయం ఆర్షః, ఇది ఋషిప్రోక్తమైనటువంటి ధర్మమే, ఋషుల చేతే చెప్పబడినటువంటి ధర్మము అని అంటున్నాడు. ఇది ఎక్కడ కుదురుతుందండి? ఋషులు ఈ విధంగా చెబుతారా? భర్త ఉండగా భర్తను విడిచిపెట్టేసి ఇంకొకరిని వివాహం చేసుకోమని చెప్పి ఋషులు ఎక్కడైనా చెబుతారా? మరి రావణాసురుడు ఎందుకు ఈ విధంగా అన్నాడు అని అంటే, అసలు అక్కడ ఉన్నటువంటి పూర్తి విషయాన్ని గమనించినట్లయితే మనకు నారద స్మృతిలో ఈ విషయమై కొన్ని నియమములు, ధర్మములు చెప్పబడి ఉన్నాయి. అవేమిటి అంటే, పరపూర్వా స్త్రియస్త్వన్యాః సప్తప్రోక్త స్వయంభువ పునర్భూస్త్రివిధాతాసాం స్వైరినీతు చతుర్విధా అని చెప్పి అంటూ, పరస్త్రీలు అనేవారు 7 రకాలుగా ఉంటారు అనే విషయం చెప్పి, అంటే మనకు సంబంధించినటువంటి వారు పరాయి స్త్రీలు అనేది చెప్పి, ఆ పరస్త్రీలలో కూడా 4 రకాలైనటువంటి వారు 2వ వివాహాన్ని కూడా చేసుకుంటారు అనే విషయాన్ని అక్కడ ప్రతిపాదించారు. ఎవరు అని అంటే, అక్కడ కన్యావా క్షతయోనిర్వా పాణిగ్రహణ దూషిత పునర్భూ ప్రథమాప్రోక్త పునఃసంస్కార కర్మణ అని చెబుతూ ఇక్కడ ధర్మశాస్త్ర విషయాలు చెప్పారు. అందులో 4 రకాల వారు పునర్భూహు అని వారిని అంటారు. అంటే మరలా వివాహం చేసుకునేటువంటి పరిస్థితులు కలిగిన వారు అని చెప్పి. ఎవరు అని అంటే, వివాహం అయ్యి భర్త సరైనటువంటి వాడు కాకపోవటం వలన, సంసారము చెయ్యకుండానే అతడి యొక్క ప్రవర్తన వలన, అతని యొక్క గుణగణముల వలన విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చి వేరే వారిని కనుక వివాహం చేసుకుంటే ఆమె ఒక రకమైనటువంటి పునర్భువు. ఇక 2వ రకమైనటువంటి పునర్భువు, వివాహమైన తర్వాత కొంతకాలం భర్తతోటి సంసారం చేసిన తర్వాత అతడి వల్ల కలిగినటువంటి ఇబ్బందులు, లేకపోతే అతడి యొక్క నిజస్వరూపము, అతని యొక్క దుష్టత్వము ఇవి తెలిసి ఇక భరించలేక అతని నుండి విడివడిపోయి వేరే వారిని కనుక వివాహం అయితే 2వ పునర్భువుగాను, ఇంకా వివాహమైన తర్వాత భర్త మరణించగా తప్పనిసరి పరిస్థితుల్లో వేరొక వారిని వివాహం ఆడినటువంటి ఆమెను 3వ రకమైనటువంటి పునర్భువుగా చెప్పారు. మరి ఇంకా 4వ విధంగా పునర్భువుని చెబుతూ, ధనము చేత కొనబడము, లేక అన్నపానాదులకు గతి లేక ఎవరో ఒక పురుషుడిని ఆశ్రయించి ఇక నేను నీదానను, నేను నీకే సొంతము అని చెప్పి ఎవరైతే వివాహం ఆడతారో వారిని స్వైరిణి అని చెప్పి 4వ విధంగాను చెప్పారు. ఈ విధంగా ఇక్కడ 4 రకాలైనటువంటి పునర్భువులు, వీరు ఒకసారి వివాహం ఆడిన తర్వాత కూడా 2వసారి వివాహం ఆడేటటువంటి సన్నివేశం, సందర్భములు కనిపిస్తూ ఉన్నాయి. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధంగా చేయటం అనేది తప్పు కాదు అని చెప్పి స్మృతులలో తెలియజేశారు, ఋషి సమ్మతంగా ఉన్నది. కావున ఈ విషయాన్ని రావణాసురుడు దృష్టిలో ఉంచుకుని సీతాదేవితో అంటున్నాడు, నీవు వివాహమైనటువంటి దానివి కావున మరలా నన్ను చేసుకుంటే అది ధర్మ విరుద్ధం అవుతుంది అనుకుంటున్నావేమో, అలా ఏమీ కాదు, నువ్వు మరలా నన్ను వివాహం ఆడినప్పటికీ ధర్మ విరుద్ధం కానే కాదు అని ఈ ఉదాహరణలు చూపిస్తున్నాడు. అయితే సీతాదేవి రామచంద్రమూర్తిని వివాహం ఆడిన తర్వాత రాముడితో ఏమైనా విభేదాలు ఏమన్నా వచ్చాయా? పోనీ రాముడు ఏమైనా దుష్టమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాడయ్యాడా? లేక రాముడు గతించిన వాడు కూడా కాదు కదా. పోనీ సీతాదేవి ఏమైనా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉండి రావణాసురుడిని ఏమైనా ఆశ్రయించిందా? కానే కాదు కదా. కావున రావణాసురుడు చెబుతున్నటువంటి ఈ మాట ఏదైతే ఉన్నదో, అంటే నీవు భర్తను విడిచిపెట్టి నన్ను వివాహం చేసుకోవటం ఋషి సమ్మతము అనే మాట ఏదైతే అన్నాడో
ఆ మాట ఈ నియమములకు వర్తించదు, అది ధర్మసమ్మతము కాదు, ధర్మ విరుద్ధమే అవుతుందని తెలుస్తున్నది. పైగా ఇంకొకటి కూడా ఇక్కడ ధర్మశాస్త్రంలో ఉన్నది, హత్వా భిత్వాచ చిత్వాచ క్రోశంతీం రుదతీం గృహాత్ ప్రసహ్య కన్యాపహరణం రాక్షసో విధిరుచ్యతే అని చెప్పి అంటూ 8 రకాలైనటువంటి వివాహములు మనకు తెలియజేయబడ్డాయి. బ్రాహ్మో దైవ తథైవార్ష ప్రాజాపత్యస్తధాసుర గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచశ్చాష్టమాధమ అని చెప్పి 8 రకాల వివాహాలు చెప్పారు. వాటిల్లో క్షత్రియులకు సమ్మతమైనటువంటి వివాహములలో రాక్షస వివాహం అనేది ఒకటి తెలియజేశారు. అంటే కొన్ని సందర్భములలో కన్యకు అంటే కన్య తరపు వారితోటి యుద్ధం చేసి గెలుచుకుని ఆ కన్యను అపహరించి తీసుకువచ్చి వివాహం ఆడడం అనేది కూడా రాజులకు క్షత్రియులకు కొన్ని సందర్భాలలో అది అనుకూలమైనటువంటిది, ధర్మసమ్మతమైనదే అని చెప్పి తెలియజేశారు. కావున రావణాసురుడు తాను రాజుని, తనకు నచ్చినటువంటి ఆమె సీతాదేవి, అందుకనే ఆమెను అపహరించి తీసుకువచ్చేసి వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, క్షత్రియులు ఈ విధంగా చేయటంలో తప్పేమున్నది, రాక్షసో విధిరుచ్యతే అని అన్నారు కదా. అంటే రాక్షస వివాహాన్ని క్షత్రియులు ఆయా సందర్భాలలో చేసుకోవచ్చును అని చెప్పి ధర్మశాస్త్రంలో ఉన్నది కదా. కావున నిన్ను తీసుకురావటం ధర్మసమ్మతమే, నీవు నన్ను భర్తగా అంగీకరించడం కూడా ధర్మసమ్మతమే అవుతుంది అని రావణాసురుని యొక్క ఉద్దేశ్యం. కానీ ప్రసహ్య కన్యాపహరణం రాక్షసో విధిరుచ్యతే అని చెప్పి అన్నారంటే కన్యను తీసుకువచ్చి వివాహం చేసుకోవటము అనేది రాక్షస వివాహం అని చెప్పారు. కానీ వివాహిత అయినటువంటి వేరే వారి యొక్క భార్యను తీసుకువచ్చి బలవంతంగా వివాహం చేసుకోవటం రాక్షస వివాహం అవ్వదు. కావున ఇది క్షత్రియ సమ్మతం కూడా కాదు, రాజులు కూడా ఈ విధంగా వివాహం చేసుకోవచ్చునని చెప్పి ధర్మశాస్త్రం కూడా చెప్పలేదు. కానీ ఇక్కడ రావణాసురుడి యొక్క ఉద్దేశ్యము పునర్భూ వివాహం చేసుకోవచ్చును అంటే ఒకసారి వివాహమైనటువంటి ఆమె మరలా వివాహం చేసుకోవచ్చును అనే విషయాన్నే చెబుతున్నాడు తప్ప ఏ పరిస్థితుల్లో ఆమె వివాహం చేసుకోవచ్చు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాడు. అలాగే క్షత్రియులు స్త్రీని అపహరించి తీసుకుని వచ్చి వివాహం చేసుకోవచ్చును అని మాత్రమే చెబుతున్నాడు. కానీ కన్యగా ఉన్నటువంటి ఆమెను తీసుకుని వచ్చి వివాహం చేసుకోవచ్చు, కానీ ఇతరుల యొక్క భార్యను వివాహం చేసుకోకూడదనే విషయాన్ని విస్మరించేశాడు. అందుకనే అంటారు శాస్త్రము ధర్మము అని అంటే అందులో ఉన్న పరిపూర్ణమైన విషయాల్ని తెలుసుకుని పరిపూర్ణంగా పాటించాలి. కానీ తమకు అనుకూలమైనటువంటి విషయాన్ని మాత్రమే తీసుకుని ప్రశ్నించడమో లేకపోతే ధర్మాన్ని పక్కదారి పట్టించడము వివేకవంతుల యొక్క లక్షణం కాదు. మరి ఇక్కడ రావణాసురుడు అవివేకంతో మాట్లాడుతూ ఏమన్నాడు ఇక్కడ, ఆర్షోయం దైవనిష్యంద, నీవు నన్ను వివాహం ఆడడం అంటే మరలా రెండవ పతిగా స్వీకరించడం, రాముణ్ణి విడిచిపెట్టేసి నన్ను అంగీకరించడం ఇది ఆర్ష సమ్మతమే అని అంటున్నాడు. కానీ ఆర్ష సమ్మతం ఏమాత్రము కూడా కాదు అనేది మనకు ధర్మశాస్త్రముల ద్వారా తెలుస్తూ ఉన్నదన్నమాట. ఇంకా అంటున్నాడు, ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభి పరిపీడితౌ ప్రసాదం కురు మే క్షిప్రం వస్యో దాసోహమస్మితే. సీత, అసలు ఈ ధర్మశాస్త్రాలు న్యాయాలు ఇవన్నీ ఎందుకు? నేను నీకు పాదాక్రాంతం అయిపోతున్నాను, నేను నీకు దాసుడిని. కావున ఇంతగా నిన్ను ఇష్టపడుతున్నటువంటి నన్ను అంగీకరించు అని చెప్పి, ఇది ఇష్టం కాదు కామం అయినప్పటికీ కూడా దాన్ని ఇష్టంగా ప్రతిపాదిస్తూ సీతాదేవిని అంగీకరించమని ప్రార్థిస్తున్నాడు, అడుగుతూ ఉన్నాడు. తవ ఏతౌ స్నిగ్ధౌ పాదౌ, ఇదిగో నీ సున్నితమైనటువంటి సుకుమారమైనటువంటి నీ పాదములను మయా శిరోభి పరిపీడతౌ, నేను నా శిరస్సు తాటించి మరీ నమస్కరించి నిన్ను ప్రార్థిస్తున్నాను. అంటే రావణాసురుడు ఎంత కామంతో ఉన్నాడనే విషయం తెలుస్తున్నది. కామాతురాణం న భయం న లజ్జ అనే దానికి ఉదాహరణగా తెలుస్తున్నది. అంటే తాను రాక్షస చక్రవర్తిని, తాను వేరే వారి దగ్గర గనక తల ఉంచినట్లయితే తనకు తన వంశమునకు కూడా అపకీర్తి వస్తుంది అనే లజ్జ కూడా లేకుండా రావణాసురుడు ఈ విధంగా నా శిరస్సు వంచి నా శిరస్సు నీ పాదముల వద్ద తాటించి మరి నీకు నమస్కారం చేస్తున్నాను, నేను నీకు దాసుడిని, ప్రసాదం కురు మే క్షిప్రం ప్రసాదం కురు, నా కోరికను వెంటనే అంగీకరించు, నన్ను
అంగీకరించి స్వీకరించు అని చెప్పి అంటూ, అహం తే వశ్యః దాసః అస్మి, నేను నీకు వశమైన వాడిని, నీకు దాసుడిని, నీ ఏది చెబితే అది చేసేవాడిని, కావున నన్ను అనుగ్రహించు అని చెప్పి తనను అంగీకరించమని చెప్పి రావణాసురుడు కాళ్ళ వేళ్ళబడి మరి సీతాదేవిని అడుగుతూ ఉన్నాడు. ఇది రావణాసురుని యొక్క స్థితి అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే పాదముల మీద పడడం అనేది ఒక రకమైనటువంటి సానుకూలమైన విషయంగా అనుకున్నా, సీతారాములు ఇరువురు ఉన్నప్పుడు ఇద్దరి కాళ్ళ మీద కనుక పడినట్లయితే ఇద్దరి యొక్క అనుగ్రహము కూడా కలిగేది. కానీ రావణాసురుడు అలా కాదు. రాముడు వద్దు, సీతాదేవి మాత్రమే కావాలి అనుకున్నాడు. ఆ కావాలి అనుకోవడంలో కూడా కామంతో కావాలి అనుకున్నాడు. అందుకనే రావణాసురుడు నశించబోతూ ఉన్నాడు. అలా కాకుండా సీతారాములిద్దరిని కూడా భక్తితో ఆశ్రయించినట్లయితే రావణాసురుడు కూడా ఎంతో గొప్పగా ఉండేవాడేమో. కానీ అలా చేయకుండా రాముడు వద్దు, సీతాదేవి కావాలి అనుకుని రావణాసురుడు నశించబోతూ ఉన్నాడు. సీతాదేవి వద్దు, రాముడు మాత్రమే తనకు కావాలి అని చెప్పి భావించినటువంటి ఆ శూర్పణఖ దండనకు గురి అయినది. కావున లక్ష్మీనారాయణులు సీతారాములు ఇలా వీరిలో ఏ ఒక్కరూ కాదు, ఇద్దరూ కూడా కావాలి. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పి అంటూ ఇరువురిని లక్ష్మీదేవితో కూడినటువంటి నారాయణుణ్ణి ఆశ్రయించాలి అనే విషయం మనకు పెద్దలు బోధించినటువంటి విషయం మనకు తెలుస్తూ ఉన్నది ఈ విధంగా. కానీ ఇక్కడ రావణాసురుడు రాముడు వద్దు, సీతాదేవే కావాలి అనుకుని నశించబోతున్నాడు అన్నమాట. ఇమా శూన్యా మయా వాచః శుష్యమాణేన భాషితాః నచాపి రావణః కాంచిత్ మూర్ధ్నా స్త్రీం ప్రణమేతః. మనమధుని చేత పీడించబడుతూ కామం చేత రగిలిపోతూ ఉన్నటువంటి మయా ఇమాహ శూన్యాః వాచః భాషితాః, నేను ఈ విధంగా దిగజారి ఈ విధంగా మాట్లాడుతున్నాను సీత. నా శరీరంలో కలిగేటటువంటి తాపానికి తట్టుకోలేక కామంతో రగిలిపోతూ ఇంకా చేసేది లేక నిన్ను ఈ విధంగా బ్రతిమలాడుతూ ఉన్నాను. ఇలా శూన్య అంటే నీచమైనటువంటి ఇలా తక్కువ చేసుకుని నేను మాట్లాడుతూ ఉన్న దిగజారి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను. కానీ నేను ఎవరికి కూడా తల వంచనటువంటి వాడిని. రావణ మూర్ధ్న కాంచి స్త్రియమపి న ప్రణమేత. ఎందుకంటే రావణాసురుడు ఎవరికి కూడా తల వంచనటువంటి వాడు, అందున ఏ స్త్రీకి కూడా తల ఒగ్గనటువంటి వాడు, ఎవరి వద్ద తల వంచనటువంటి వాడు. అయినప్పటికీ కూడా నీ మీద ఉన్నటువంటి ఈ కామ ప్రేరణతోటి తాపముతోటి నిన్ను ఈ విధంగా ప్రార్థిస్తున్నాను అని అంటూ, ఏవముక్త్వా దశగ్రీవః మైథిలీం జనకాత్మజాం కృతాంతవశమాపన్నః మమేయమితి మన్యతే. ఈ విధంగా 10 శిరస్సులు కంఠములు కలిగినటువంటి ఆ దశకంఠుడు సీతాదేవి తనదే అని చెప్పి భావించుకుంటూ ఆమెను వశము చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి మాటలు సీతాదేవితో చెప్పి చూశాడు, ప్రార్థించాడు, బెదిరించాడు, తన సంపదలు చూపించాడు. ఈ విధంగా రావణాసురుడు సీతాదేవిని వశపెట్టడానికి అనేకమైనటువంటి ప్రయత్నములు చేశాడు. మరి సీతాదేవి చెప్పినటువంటి సమాధానం ఏమిటి, ఎలా ప్రతిస్పందించింది అనే విశేషాన్ని తరువాతి సర్గలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వదనం పద్మ సంకాశం విమలం చారు దర్శనం శోకార్తంతు వరారోహే నభ్రాజతి వరాననే ఏవం వదతి తస్మిన్ సా వస్త్రాంతేన వరాంగనా పిధాయేందు నిభం సీత ముఖమశ్రోణ్యవర్తయత్ ధ్యాయంతీం తామివాస్వస్థాం దీనాం చింతాహత ప్రభాం ఉవాచ వచనం పాపః రావణో రాక్షసేశ్వరః అలం వ్రీడేన వైదేహి ధర్మలోపకృతేన చ ఆర్షోయం దైవనిష్యందః యస్త్వామభిగమిష్యతి ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ
ప్రసాదం కురు మే క్షిప్రం వస్యో దాసోహమస్మితే. ఇమా శూన్యా మయా వాచః శుష్యమాణేన భాషితాః నచాపి రావణః కాంచిత్ మూర్ధ్నా స్త్రీం ప్రణమేతః. ఏవముక్త్వా దశగ్రీవః మైథిలీం జనకాత్మజాం కృతాంతవశమాపన్నః మమేయమితి మన్యతే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచపంచాశः సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.